గారి నాయకత్వం జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే నడిపించే అగుపడని యంత్రాంగం లాగే న్యాయం వైపు మీ ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలందరి వద్దకు తీసుకెళ్ళి మీ పేపర్ ద్వారా మీ మీడియా ద్వారా పంపించి మమ్మలను న్యాయం గెలిచే వైపుగా మీ పాత్ర కూడా ఉన్నది కాబట్టి మీకు ముందు నమస్కారాలు తెలియపరచుకుంటున్నా. ఈరోజు చిగురుమామిడి మండల అధ్యక్షులు గట్టు ప్రశాంత్ అందరి సురేష్ గారికి వివిధ సర్పంచ్ హోదాల మాజందరికీ నా యొక్క నమస్కారాలు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైతేమి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పోయిన ప్రజాపాలనలో పోయిన వ్యవహారంలో కంప్లీట్గా ఉన్న పార్టీలు ఏదైతే ఉంది కొన్ని పరిస్థితులలో కొంత గట్టు పరిస్థితి తీసుకొచ్చినా కానీ ప్రజలందరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఇవాళ రాష్ట్రం మొత్తంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ మన బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కావున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అయితే ముదిరాజులు ఇవాళ కమ్యూనిటీ పరంగా 50 లక్షల జనాభా ఉన్న ముదిరాజులను కూడా ఇవాళ మెదక్లో ఇచ్చిన నీలం మధు ముదిరాజు గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం కానీ, అలాగే ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే బీసీ కులగణన చేయడం కానీ ఇవన్నిటిలో దృష్టిలో పెట్టుకొని వచ్చిన అందరికీ మరియు గ్రామ శాఖ అధ్యక్షులకు ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము కాంగ్రెస్ పార్టీ పనులు సంక్షేమ పథకాలను వినియోగించుకోవడానికి ప్రజలకు సేవ చేయడానికి ఉండి మాంతు కృషి చేయాలనే మంచి ఆలోచనతోని ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నటువంటి గారికి పూన మహేందర్ గారికి, తాజా మాజీ సర్పంచులు రేకొండ సర్పంచ్ రజిత గారి, కలవల రాజేశ్వర రెడ్డి గారికి, గొల్లపల్లి అరుణ గారికి, ఉషా గారికి, టోటల్ గ్రామ కమిటీ అధ్యక్షుల గారికి, అలాగే పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ పొన్నం ప్రభాకర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వారు ఎందుకంటే గతంలోనే ఒకసారి చెప్పినప్పుడు వారి కంట్రిబ్యూషన్ కంపల్సరీ ఇక్కడ ఉన్నది. ఆయన కూడా సహకార రంగంలోకి వెళ్ళి పైకి ఎదిగిన వ్యక్తి. ఒకసారి ఇక్కడ మనుషుల దగ్గర ఒక రైతుల దగ్గర ఒక 10,000 అంటే తొక్కుతున్నా కానీ ఎరువుల బస్తాలు కరువు ఉన్నప్పుడు నిండు పార్లమెంట్లో ఉండి కూడా వారు అప్పుడు క్రిప్కో చైర్మన్ ప్రవీణ్ రెడ్డి గారు ఉండి, క్రిప్కో వీరుండ్రి, లారీల కొద్ది యూరియా కానీ, లారీల కొద్ది ఫెర్టిలైజర్ కానీ, లారీకి ఒక నత్రజని కానీ, ఇవన్నీ కాంప్లెక్స్లు కానీ ఎరువులు చేసిన వాళ్ళు చేసిన కృషి బరాబరి ఇక్కడ ఉన్నది. దానికి ఈయన చేయగలుగుతున్న అన్నందుకే మొన్న నేనైతే గర్వంగా ఫీల్ అయినా. మీటింగ్లో 7 మండలాలు 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ముదిమాణిక్యం గ్రామానికి తార్ రోడ్డు నిర్మాణం చేయలేకపోయింది. కనీసం మాకు చిగురుమామిడి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి మా ముదిమాణిక్యం గ్రామానికి తార్ రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోయింది. మా గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చాలాసార్లు బస్ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు అని చెప్పినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులలో మా గ్రామం అమలు చేశారంటే 4 నెలల టైంలోనే రానున్న రోజుల్లో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి, కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మేము చేయడం జరిగింది. వచ్చే ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చి ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలలో కూడా, పార్లమెంట్ ఎన్నికలలో కూడా కారు పంక్చర్ అయి షెడ్లోకి పోతుంది, బండి నొగలిరిగి అది కూడా కింద పడిపోతుంది. చేయి కలిపి హస్తం గుర్తుకి ఓటు వేసి మన వెలిచాల రాజేంద్రరావు గారిని 100కు 100% గెలిపించుదని హామీ ఇస్తూ మా రేకొండ నుండి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక కనీసం ఏజెంట్ కూడా దొరకకుండా మన హస్తం గుర్తుకే ఓటేసే విధంగా నా శాయశక్తుల కృషి చేస్తానని నా హృదయపూర్వకంగా మెదులుకుంటూ
ప్రజా జీవితంలో దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరి వారికి కృతజ్ఞతలు. ముఖ్య భూమిక వహించిన మా అభిమాన నాయకుడు హుస్నాబాద్ ఎమ్మెల్యే గౌరవ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. మరియు నిన్న అవినీతి అరాచక పాలన అంతమొందించి ప్రజాపాలన తీసుకొచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 6 గ్యారెంటీల పథకాలతో పాటు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని భావించి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వాన్ని సమర్థించేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన సింగిల్ విండో చైర్మన్ చిర్మల శ్రీనివాస్ గారు, మాజీ సర్పంచులు సుద్దాల ప్రవీణ్ పిట్టల రజిత గారు, ఉప సర్పంచ్ పుంజ శిరీష గారు, కల్వల రాజశేఖర రెడ్డి గారు, ముదిరాజ్ స్పెషలిస్ట్ మొన్నటి మెజార్టీ 4,000 పైచీలకు ఉంటే దాదాపు ఇప్పుడు 6 నుంచి 7,000 ఓట్ల మెజార్టీని మేము ఈజీగా తీసుకొస్తామనేటువంటి ఒక నమ్మకము, ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసం మాకున్నది. ఈ యొక్క సందర్భంగా నేను స్థానికంగా ఇక్కడ ఉండబోయేటువంటి యొక్క మంత్రివర్యులు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన, 6 గ్యారంటీల పథకాల అమలు, వీటన్నింటినీ ఇవాళ